తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎవరు ఒక విగ్రహంగా చూడరు. మనోభావాలు, ఒక సెంటిమెంట్. అట్లాంటి సెంటిమెంట్స్కి అవమానించినట్టే ఫీల్ అవుతున్నారు అక్కడ రాజీవ్ గాంధీ స్టాచ్యూ ఇన్స్టాల్ చేయడం అనేది. సో దీన్ని ఎట్లా తీసుకోవచ్చును? సెక్రటేరియట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనుకున్నటువంటి ప్లేస్లోనే, అదే స్థలంలో దానికోసం ఏర్పాటు చేసినటువంటి పైలాను మిగతా మొత్తం ప్లేస్లో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడం అనేది ఇది పూర్తిగా ముమ్మాటికి తెలంగాణ ప్రజల మనోభావాలని, తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని, తెలంగాణ రాజకీయ, సాంస్కృతిక, సాహిత్య అన్ని రకాల అస్తిత్వాలని ఛాలెంజ్ చేయటమే, అవమానించటమే. ఎందుకు అంటే రాజీవ్ గాంధీ గారి అంటే ఈ దేశ ప్రధానమంత్రిగా మాకెవరికి ఆయన పట్ల వేరే అభిప్రాయం లేదు. ఖచ్చితంగా రాజీవ్ గాంధీ గారి పట్ల ఈ దేశ మాజీ ప్రధానమంత్రిగా గౌరవభావం ఉన్నది. ఎందుకు అంటే ఈ దేశంలో యువకులకు 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించినటువంటి నాయకుడు, ఐటీ రివల్యూషన్కు శ్రీకారం చుట్టినటువంటి వాడు. అట్లా ఈ దేశం మాజీ ప్రధానిగా ఆయన పట్ల గౌరవభావం ఉన్నది. కానీ దాన్ని అడ్డం పెట్టుకొని ఒక జాతీయ నాయకుడిని, ఒక మాజీ ప్రధానమంత్రిని అడ్డం పెట్టుకొని తెలంగాణ అస్తిత్వాన్ని పాతరేస్తామంటే, తెలంగాణ ఆకాంక్షల్ని పాతరేస్తామంటే, తెలంగాణ ఆనవాళ్ళని చెరిపేసి ఆ పునాదుల మీద ఒక జాతీయ నాయకుడి విగ్రహాన్ని పెడతామంటే తెలంగాణ సమాజం ఊరుకునే సమస్య లేదు.